ఆయన డబ్ల్యూ రాసుకొని విన్ అయ్యారు విన్ ద్వారా, ఈటీవీ విన్ ద్వారా. సో తనకి ఈ సక్సెస్, ఈ విజయం అంతా కూడా జీవితాంతం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే శరత్ చంద్ర నాయుడు గారు, రచయిత రాజశేఖర్ గారు, ఈటీవీకి సంబంధించిన కంటెంట్ హెడ్స్ అండ్ సాయి గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం అండి. శ్రీవాణి గారు కాదులేండి, పర్వాలేదు. ఏం లత్కోరు పని చేశారా, దాంతో గట్టిగా పరిచయం అయ్యాను కాబట్టి భయపడుతున్నారు మైక్ ఎందుకులే అనేసి. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మన విరాజ్ గారి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అందరికీ, అండ్ మన నేను గుర్తుకొస్తున్నాయి కాదు, నేను మతిమరుపు మారా. నేను స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, ఫ్రెండ్స్కి, ఆర్టిస్టులకి అందరికీ కంగ్రాచులేషన్స్. ప్రత్యేకంగా మన విరాజ్ బాబుకి బేబీతోనే గట్టి హిట్ కొట్టారు అంటే మా లాంటి ఆంటీలకు కాదులే కానీ అమ్మాయిలందరూ గుండెల్లో ఉండిపోయారు. భయపడొద్దు, నేను చెప్పాను ఆంటీలేమో మనకు తెలీదు, అమ్మాయిలందరూ గుండెల్లో ఉండిపోయారు. ఈ సినిమాతో మాత్రం మామూలుగా లేదు అసలు. ఈ సినిమాలో మాత్రం అసలు ఆ గోవా పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మన హీరోయిన్ చాలా చాలా ఫేమ్ అంట, నాకు తెలీదు సినిమా చేసేంత వరకు. అప్పుడు అర్థమైంది ఆ క్యూట్గా చేసే యాక్టింగ్. అండ్ మా డైరెక్టర్ గారు నన్ను ఏరు కోరి లేదు ఆవిడ ఉండాలి అని అనుకున్నారు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. శరత్ బాబు గారు కూడా నన్ను ఆవిడైతేనే బాగుంటుంది అని అనుకున్నారంట. చాలా థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్స్కి అండ్ మా డైరెక్టర్ గారికి, మా టీం అందరూ చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరినైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి.